హాయ్ మై డియర్ ఏపీ ఎలక్ట్రిసిటీ యాస్పిరెంట్స్, మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక డిస్కషన్ జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ యాజ్ వెల్ యాజ్ జూనియర్ లైన్ మెన్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని. యాక్చువల్గా ఈ రెండింటిపైన చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అరౌండ్ 9,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ నాన్ టెక్నికల్. యాక్చువల్గా మేము లాస్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఓన్లీ టెక్నికల్ వాటి గురించే చెప్పాం సార్, నాన్ టెక్నికల్ గురించి చెప్పలేదు. యాక్చువల్గా ఆ ఇన్ఫర్మేషన్ మాకు సరిగ్గా లేదు, ఎందుకంటే జనరల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టెక్నికల్ సార్. ఈ ఏడబ్ల్యూకి ఎవరెవరు ఎలిజిబుల్ అని ఇంకా కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి సార్. దీనికి ఎలక్ట్రికల్ వాళ్ళు అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే ఓన్లీ ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఈటీ చేసిన వాళ్ళకు కూడా, ఒకేషనల్ ఈటీ చేసిన వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది, అంతే. ఇంకా మిగతా ఎవరికి ఛాన్స్ ఉండదు సార్. ఇందులో వచ్చేసి ట్రిపుల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి అండ్ ఈసీఈ అండ్ సివిల్ వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా బీఈ బీటెక్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఇవన్నీ కూడా బీఈ బీటెక్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్. డిప్లొమా వాళ్ళకి కూడా జూనియర్ ఇంజనీర్ అనే డిప్లొమా వాళ్ళకి జూనియర్ ఇంజనీర్స్ ఉంటాయి సార్. వాటినే ఇంతకుముందు మనం సబ్ ఇంజనీర్ అనేవాళ్ళము. ఈ నోటిఫికేషన్ గురించి, ఈ సబ్ ఇంజనీర్ జాబ్స్ గురించి ఇంక ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అందుకే ఎక్కడ మేము స్పెసిఫై చేయలేదు సార్. సరే సార్, వీటికి మరి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంకా సిలబస్ రిలీజ్ చేయలేదు కదా సార్ అంటే, ఎస్, ఇంకా సిలబస్ రిలీజ్ చేయలేదు సార్. కానీ నిన్న మన నాగరాజు సార్ ఒక వీడియో చేశారు, మీకు ఏ సబ్జెక్ట్ ఉండొచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశారు సార్ క్లియర్గా ఏ బుక్స్ మీరు చదవాలి అని. జనరల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అయితే మేజర్గా నెట్వర్క్స్ అనేది మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్లో, ఎందుకంటే నెట్వర్క్స్ కొంచెం బేసిక్స్ కాబట్టి. అండ్ నెట్వర్క్సే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని ఎవరికి సార్ అంటే న్యూ ఆస్పిరెంట్స్కి. ఆల్రెడీ నేను ప్రిపేర్ అవుతున్నాను సార్, ఆల్రెడీ నేను గేట్ ప్రిపేర్ అవుతున్నాను సార్, వాళ్ళు నెట్వర్క్స్తోనే స్టార్ట్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు మీ డైరీలో ఏదైతే టఫెస్ట్ సబ్జెక్ట్ ఉందో దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి దాన్ని ఈజీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉండుంటే నెట్వర్క్స్ని ఆల్రెడీ బాగా చదివేసి ఉంటారు. అనలాగ్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, లేకంటే పవర్ సిస్టంలో ఆ కంట్రోలింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన పిఎస్ఓసి అంటాం బీటెక్లో, వాటి గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నమాట. సో బట్ నేను ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను సార్ అంటే మీరు నెట్వర్క్స్తోని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది. ఇక్కడ సార్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయాలా సార్ అంటే జనరల్గా ఇప్పుడున్న సినారియోలో ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు అని చూస్తే, కాంపిటీషన్ విషయానికి వస్తే, కమింగ్ టు ద కాంపిటీషన్ విషయానికి వస్తే ఒక్కసారి జనరల్గా ఆల్మోస్ట్ 2017-18లో ఒకసారి ట్రాన్స్కో వచ్చినట్లుంది సార్. దాని తర్వాత 2019లో ఏమో ఎస్పీడీసీలు ఇచ్చినట్లున్నారు సార్, బట్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంతకుముందు నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడో వచ్చింది సార్. సో ఈ విధంగా చూస్తే మోస్ట్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ 2015 పాస్డ్ అవుట్ నుంచి, అంతకుముందు తక్కువ, కానీ 2015 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా కొంతమంది వెయిట్ చేస్తారు సార్. ఈ 2015 నుంచి 2020 వరకు పాస్డ్ అవుట్ అయ్యి, ట్రిపుల్ఈలో పాస్డ్ అవుట్ అయ్యి, ఈసీఈలో పాస్డ్ అవుట్ అయ్యి యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్సే ఏం పెట్టుకొని, బట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎక్కడైనా ప్రైవేట్గా టీచింగ్లో కానీ
ప్రైవేట్గా టీచింగ్లో కానీ, లేదంటే సాఫ్ట్వేర్లో కానీ, లేదంటే ఇంకేదైనా ఇండస్ట్రియల్లో కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బల్క్గా, కాబట్టి వీళ్ళందరూ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారు సార్. వీళ్ళందరికీ ఇంకా కొంచెం హోప్ ఉంటుంది సార్. ఎందుకంటే ఈ 2015-20 మధ్యలో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబే ఒక ఎయిమ్గా ఉంటుంది, వాళ్ళ ప్యాషన్గా ఉంటుంది. అండ్ ఈ 2015-20 మధ్యలో ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళలో మోస్ట్లీ వాళ్ళ పేరెంట్స్, లేకుంటే వాళ్ళ మామయ్యనో వాళ్ళ బాబాయో ఎవరో ఒకరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండి మీకు ఆపర్చునిటీస్ వస్తాయిరా, మీ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి, మీరు బీటెక్లో ట్రిపుల్ ఈ తీసుకోవాలి అని చెప్పి ట్రిపుల్ ఈ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా ప్యాషన్తోని గవర్నమెంట్ జాబ్ పైన ఎయిమ్తో తీసుకున్న ట్రిపుల్ ఈ పిల్లలు. సో వీళ్ళందరూ మళ్ళీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేస్తారు సార్. ఆల్రెడీ ఇప్పటివరకు మా దగ్గర తీసుకున్న రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్లో కూడా వీళ్ళే ఎక్కువగా ఉన్నారు సార్. దాని తర్వాత ఈ 2020 నుంచి ఈ 2025 వరకు మధ్యలో ఎవరైతే బీటెక్ చేశారో వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్వర్టెడ్ ఫర్ సాఫ్ట్వేర్. అసలు వీళ్ళు బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడే నాకు తెలిసిన ప్రకారం సిఎస్సిఓ ఈసీఓ రాకపోతే ట్రిపుల్ ఈ తీసుకొని దాని తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఏదో విధంగా ట్రై చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో కొన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ విధంగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లో బాగా కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్లో బాగా కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ ఈ ఫస్ట్ ఫేజ్లో మిస్ అవుతే మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని రిలీజ్ చేస్తాడు, ఇంకో 1 ఇయర్కో 2 ఇయర్కో ఎప్పుడో. అప్పుడు ఏమవుతుందంటే ఈ మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు సార్ మళ్ళీ. అది కాకుండా ఈ జాబ్ కొట్టిన తర్వాత కొంతమంది ఆల్రెడీ జాబ్ వస్తుంది కదా, వాళ్ళని చూసి వాళ్ళకు వచ్చింది కదా, వై నాట్ ఫర్ అస్ అని మిగతా కొత్త ఆస్పిరెంట్స్ కూడా యాడ్ అవుతారు. వాళ్ళు ఇక సిన్సియర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే లైట్ తీసుకుంటున్నారో అప్పుడు సిన్సియర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు అంటే ఇక్కడ ఆ నోటిఫికేషన్ వస్తుందో లేదో అలా కొంచెము ఈ ఫస్ట్ స్టేజ్లో ఇప్పటి నుంచే కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి రాసిన వాళ్ళలో చాలామందికి, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళలో చాలామందికి జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ తర్వాత వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం కూడా ఇస్తారు, పాసిబిలిటీ ఉంది అని ఒక క్లారిటీ వచ్చి కొత్త ఆస్పిరెంట్స్ యాడ్ అవుతారు. అదేవిధంగా ఈ ఎగ్జామ్లో మన ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ ఎవరైతే రాశారో అందులో కొంతమందికే జాబ్లు వస్తాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, అప్లికెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు అల్టిమేట్గా. సో ఎవరికైతే జాబ్ రాలేదో, ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ మిస్ అయినారో వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. సో ఈ ఫస్ట్ ఫేజ్లోనే మీకు జాబ్ మిస్ అవ్వద్దు అంటే మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సార్ వాట్ ఈస్ ప్రిపరేషన్ మీన్స్? ప్రిపరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఏం చేయాలి సార్ అంటే చాలామందికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ దీనిపైన మన చైర్మన్ సార్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి వీడియో రెడీ చేస్తారు సార్. కొంచెం సార్ బిజీగా ఉండి ఇంక అవ్వలేదు, దానిపైన మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ పైన చేస్తారు సార్. ఖచ్చితంగా ఎవ్రీడే మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 hours క్లాసెస్ వినాలి సార్. ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ ఆఫ్లైన్లో వస్తే 4 to 8 hours క్లాసెస్ వింటారు. రికార్డెడ్ వీడియోస్లో కూడా మీరు అట్లీస్ట్ 4 to 5 hours 4 to 6 hours మీరు క్లాసెస్ వినగలిగితే ఆ 4 to 5 hours మీరు క్లాస్ విని నీట్గా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ రాసిన తర్వాత మేము ఇచ్చిన నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒక సబ్జెక్టు పరిపూర్ణంగా కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్స్ తీసుకున్నారనుకోండి, నెట్వర్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రికార్డెడ్ వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లైవ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫ్లైన్ కోచింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు.
మన దగ్గర ఎవరైతే ఆఫ్లైన్లో అండ్ లైవ్ క్లాసెస్లో తీసుకున్నారో వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ జరుగుతుందో రికార్డెడ్ వాళ్ళకు కూడా ఆ షెడ్యూల్ ఇస్తాం సార్. మేము రికార్డెడ్ వాళ్ళకు కూడా అదే షెడ్యూల్ ఇస్తాము. వీళ్ళకి అయిపోయిన వెంటనే ఏవైతే ఎగ్జామ్స్ పెడుతున్నామో అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేస్తాం సార్. సో ఈ విధంగా నెట్వర్క్స్ అనే టాపిక్ తీసుకొని ఫస్ట్ ఆ నెట్వర్క్స్లో మీరు క్లాసెస్ బాగా విని, క్లాసెస్ వినడం అంటే కంటెంట్ నేర్చుకోవడం సార్. ఊరికే విని పక్కన పడేయద్దు, మళ్ళీ కంటెంట్ నేర్చుకోండి. మీరు కంటెంట్ నేర్చుకున్న తర్వాత నేను ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ అన్ని, ప్రీవియస్ ఐఏఎస్ క్వశ్చన్స్ అన్ని, ప్రీవియస్ జెన్కో ట్రాన్స్కో క్వశ్చన్స్ అన్ని నెట్వర్క్స్ కలిపితే ఒక 1000 బిట్లు అవుతాయి సార్. ఒక్కో బిట్కి 2-3 నిమిషాలు వేసుకున్నా సరే, ఒక్కో బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2-3 నిమిషాలు వేసుకున్నా సరే ఒక 2000 మినిట్స్ అవుతుంది సార్. 2000 మినిట్స్ అంటే అట్లీస్ట్ ఒక 30 గంటలు, ఒక 30 అవర్స్ పైనే మీరు ఓన్లీ బిట్స్కే స్పెండ్ చేయాల్సి వస్తుంది మీ టైం అని. అంత టైం ఉంటుందా సార్ మనకి? మీరు ఒక 25 అవర్స్లోనో 30 అవర్స్లోనో నెట్వర్క్స్ అనే క్లాస్ మొత్తాన్ని మీరు విని ఓ 40 అవర్స్లోనో 50 అవర్స్లోనో సబ్జెక్టుని బట్టి ఒక సబ్జెక్ట్కి ఎంతో కొంత టైం పెట్టుకొని ఆ టైంలో మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకొని కంటెంట్ బాగా నేర్చుకొని అప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ తీసి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 బిట్లు మీరు చేశారు, ఆ 20 బిట్స్లో ఒక 5 బిట్స్ మీకు డౌట్ ఉంది, రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మీకు అవైలబుల్లో ఉంటారు. మీరు డీటెయిల్స్ ఆ క్వశ్చన్ ఏ విధంగా రావాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, మీరు అన్ని కనుక్కోవచ్చు. అంతేగాని ఆ 20 బిట్స్ మనము మళ్ళీ సొల్యూషన్స్ వీడియోస్ చూసుకుంటా ఉంటే నెట్వర్క్స్ ఒకటైపోవడానికే ఓ 15-20 రోజులు పడుతుంది. సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కంటెంట్ బిల్డప్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ మన ఓన్గా సాల్వ్ చేయాలి. మన ఓన్గా సాల్వ్ చేస్తే అప్పుడు మీరు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసే క్యాపబిలిటీ వస్తుంది. ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. వాటన్నింటికి సొల్యూషన్స్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్కి సొల్యూషన్ మీరే చేస్తారు. ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, కంటెంట్ బిల్డప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన సాయి మీద విషయానికి వస్తే డాక్టర్ జి రమణ సార్ ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ, డాక్టర్ జి రమణ సార్ ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ సార్ ఆల్రెడీ రిజైన్డ్ అయ్యే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఇన్ ట్రాన్స్కోలో. అండ్ సార్ విల్ టీచ్ యూ నెట్వర్క్స్ and analog electronics and digital electronics and power systems. Almost 30 years of teaching experience. 30 years of teaching experience, sir. మీరు ఒకసారి క్లాస్ విన్నారంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసే విధంగా ఉంటుంది. 90% ఆఫ్ క్వశ్చన్స్ మీరే సాల్వ్ చేస్తారు. ఒక 10% ఆఫ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే సార్ కానీ నేను కానీ ఇంకా మన ఫ్యాకల్టీ టీమ్ కానీ అవైలబుల్లో ఉంటారు మీకు కంప్లీట్గా సొల్యూషన్ ఇవ్వడానికి. దాని తర్వాత నాగరాజు సార్ నిన్న మీకు సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన సార్, యూట్యూబ్లో నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ కూడా ఆల్మోస్ట్ చైర్మన్ సార్ అరౌండ్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ మన నాగరాజు సార్ అరౌండ్ 20+ years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సార్ విల్ టీచ్ యూ ఈవెన్ పవర్ సిస్టమ్స్, సార్ విల్ టీచ్ యూ కంట్రోల్ సిస్టమ్స్, సార్ విల్ టీచ్ యూ అండ్ నెట్వర్క్స్, ఈవెన్ నెట్వర్క్స్. ఇంకా సార్ చాలా సబ్జెక్ట్ చెప్తాడు సార్, మేజర్గా చెప్తున్నాను నేను. Almost 20+ years of teaching experience. Sir also worked as a principal for various BTech colleges in Vizag as well as Hyderabad and Vizag lo konni colleges lo sir worked as a EEE HOD and principal for the college. Now for competitive exams ki matrame teach chestunnaru. So sir will teach you. Ee vidhanga inka myself Rajshekhar sir, I will teach you electrical machines. నేను మీకు ఎలక్ట్రికల్ మెషిన్స్ టీచ్ చేస్తాను సార్. ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ 4 ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉన్నాయి సార్. ఈ 4 మెషిన్స్ అండ్ యూడబ్ల్యూఈ యూటిలైజేషన్, EEE వాళ్ళకు యూటిలైజేషన్ కూడా ఉంటుంది సార్. ఈ సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను సార్. మ్యాక్సిమం 95% ఆఫ్ యాక్యురసీ మీకు వస్తుంది ఖచ్చితంగా, నో డౌట్.
నో డౌట్ సార్. ఒక 20 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి మీ ఎగ్జామ్లో, దీంట్లోంచి ఒక 22 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, అట్లీస్ట్ ఒక 18 to 19 క్వశ్చన్స్ మీరు చేస్తారు, నో డౌట్. మన క్లాస్ బాగా విని మన నోట్స్ బాగా ప్రిపేర్ అవుతే మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి సార్, ఒక 10 క్వశ్చన్స్ తీసుకోండి, 8 to 9 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు. ఆ 1 క్వశ్చన్ మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ఆన్సర్ వస్తుంది, రాకపోతే నాతో డిస్కస్ చేయండి, ఆన్సర్ తెప్పిద్దాం, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఈ విధంగా ఉండాలి సార్. సో ఫస్ట్ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. ఆ క్లాసెస్లో కూడా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు నెట్వర్క్స్ నుంచి స్టార్ట్ చేయండి సార్. మీరు నెట్వర్క్స్ నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. నెట్వర్క్స్ వస్తే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది, నెట్వర్క్స్ వస్తే మన మెషిన్స్ వస్తుంది, నెట్వర్క్స్ వస్తే కంట్రోల్స్ వస్తుంది. ఈ విధంగా ఈజీ అవుద్ది అన్నమాట. నెట్వర్క్స్ తర్వాత ఇంకా కంట్రోల్ సిస్టమ్స్ కానీ, దాని తర్వాత ఈజీలో వచ్చేస్తే మెజర్మెంట్స్ కానీ, మెజర్మెంట్స్ తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజీ ఉంటుంది సార్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దాని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. నెట్వర్క్స్ ఎంత ఇంపార్టెంటో పవర్ ఎలక్ట్రానిక్స్ అంత ఇంపార్టెంట్. సింగిల్ సబ్జెక్టు, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యారీ చేసే దాంట్లో పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ట్రిపుల్ ఈ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్. అంత ఈజీగా అర్థం కాదు యాక్చువల్గా, మీరు బాగా ప్రిపేర్ అవుతే దీంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్, అంటే జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది చూడండి, ఆ జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్లో పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్సే ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ క్వశ్చన్స్ని మిస్ చేసేది ఇక్కడే. సో ఇది మీరు బాగా చదివి కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ తీసుకొచ్చుకున్నారంటే మనకు జాబు ఈజీ అవుద్ది. దీని తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్స్లో 4 మెషిన్స్ ఉన్నాయి మీకు తెలుసు, ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మెషిన్స్ అండ్ డీసీ మెషిన్స్ అండ్ సింక్రోనస్ మెషిన్. దాని తర్వాత పవర్ సిస్టమ్స్, దాని తర్వాత యూడబ్ల్యూఈ. యాక్చువల్గా చాలామందికి యూటిలైజేషన్ పైన ఎక్కువ అవేర్నెస్, గ్రిప్ ఉండదు, సబ్జెక్టు బీటెక్లో ఉండదు, డిప్లొమాలోనే ఉంటుంది. ఒకవేళ ఈ యూడబ్ల్యూఈ కూడా మీ ఎగ్జామ్లో ఇచ్చారు అనుకోండి, యూడబ్ల్యూఈలోంచి ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామ్లో, మన క్లాసెస్ మీరు ఫాలో అవుతే అవుట్ ఆఫ్ 6 గ్యారంటీగా 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఆ 6th క్వశ్చన్ కూడా మీరు చేశారంటే వెల్ అండ్ గుడ్. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసి కొంచెం మీరు నార్మల్గా థింక్ చేసి ఆన్సర్ చేస్తే 6th క్వశ్చన్ కూడా ఆన్సర్ వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా తీసుకోండి మన క్లాస్ విన్న తర్వాత మ్యాక్సిమం యూ విల్ గివ్ ద ఆన్సర్స్, నో డౌట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. తక్కువ మార్క్సే, 5-6 మార్క్సే, బట్ చాలామందికి గ్రిప్ ఉండదు కాబట్టి మిస్ అవుతారు. చాలా ఈజీ క్వశ్చన్స్, వెరీ లిమిటెడ్ టాపిక్. ఈ విధంగా మీరు ఫస్ట్ నెట్వర్క్స్తో స్టార్ట్ చేసి, లేదు సార్ నాకు ఆల్రెడీ నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను పవర్ ఎలక్ట్రానిక్స్లో కొంచెం వీకు, అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో కొంచెం వీకు, యూ హ్యావ్ టు స్టార్ట్ దట్ సబ్జెక్ట్. ఆ విధంగా కొంచెం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ వాట్ అబౌట్ ఈసీఈ సార్? ఈసీఈ వాళ్ళకు సార్, ఈసీఈ వాళ్ళకు నెట్వర్క్స్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఈసీఈ వాళ్ళకు కంట్రోల్స్ ఉంటుంది, ఈసీఈ వాళ్ళకు మెజర్మెంట్స్ ఉంటుంది, ఈసీఈ వాళ్ళకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఈసీఈ వాళ్ళకు పవర్ ఎలక్ట్రానిక్స్ ఉండదు సార్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈడీసీ కమ్యూనికేషన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేది. ట్రిపుల్ ఈ వాళ్ళకి ఒక 40% ఆఫ్ క్వశ్చన్స్, అట్లీస్ట్ 40% ఆఫ్ క్వశ్చన్స్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్లోంచి రావడానికి ఛాన్సెస్ ఉంటే, ఈసీ వాళ్ళకి ఒక 40% ఆఫ్ క్వశ్చన్స్ కమ్యూనికేషన్ అండ్ ఈడీసీ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ వీళ్ళకి, ఈసీ వాళ్ళకి, ఈడీసీ అండ్ కమ్యూనికేషన్. మీరు నెట్వర్క్స్ నుంచి స్టార్ట్ చేస్తారా, అనలాగ్ కమ్యూనికేషన్ నుంచి స్టార్ట్ చేస్తారా, మీ ఇష్టం. దాని తర్వాత సిగ్నల్ సైన్ సిస్టమ్స్ అండ్ ఈఎంఎఫ్, సిగ్నల్ సైన్ సిస్టమ్స్ అండ్ ఈఎంఎఫ్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ఈఎంఎఫ్ అనేది వెరీ జనరల్గా స్టూడెంట్స్ ఫీల్ టఫ్, బట్ మీకు ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి సార్. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి. మన చైతన్య సార్ అని ఉంటాడు, ఈఎంఎఫ్ అండ్ కమ్యూనికేషన్కి కనకయ్య నాయుడు సార్, అండ్ ఈడీసీ బై రమణ సార్. ఈడీసీ మోస్ట్లీ రమణ సార్ విల్ డీల్ యూ ఈడీసీ, అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి కనకయ్య సార్ అండ్ మన చైతన్య సార్ బోత్.
అండ్ ఈఎంఎఫ్ వచ్చేసి చైతన్య సార్, who worked for Unacademy and Grade Up, almost around 15 years of teaching experience. Maximum questions మీరు ఆన్సర్ చేస్తారు, నో డౌట్. సార్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకే వీ కెన్ గెట్ ద ఆన్సర్స్ అని. ఆ వే ఆఫ్ టీచింగ్ అవి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ టీమ్, నో డౌట్ ఎట్ ఆల్. వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ టీమ్ ఫర్ ఈసీఈ అండ్ ట్రిపుల్. ఎస్పెషల్లీ సివిల్ వాళ్ళకి మా దగ్గర ఇవ్వట్లేదు సార్. ఈసీఈ ట్రిపుల్ఈలో మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మనమే డీల్ చేస్తాం అనమాట. సాయి మీద ఫ్యాకల్టీయే డీల్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. రమణ సార్, నాగరాజ్ సార్, మై సెల్ఫ్ అండ్ మన చైతన్య సార్ అండ్ మన కనకయ్య నాయుడు సార్. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మనలోనే అయిపోతాయి. అంటే ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైం మీకు నేను స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనము అనే ఫీలింగ్లో ఇంకా మీకు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ తీసుకురావాలని ఉంటుంది. ఆల్రెడీ 1994 నుంచి మన ఏపీ, టీఎస్ ఎక్సెట్రా మన తెలుగు స్టేట్స్లో 1994 నుంచి ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద సెలక్షన్స్ ఫ్రమ్ అవర్ సాయి మీద. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, ఈవెన్ ఇన్ కర్ణాటక. రీసెంట్గా నోటిఫికేషన్లో కర్ణాటకలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ ఫర్ ఓన్లీ సాయి మీద. సో దట్ విల్ ఇక్కడ రమణ సార్ ట్రాన్స్కో ఏడిఈ అండ్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. And Nagaraju sir, almost around 20 years of teaching experience. And Chaitanya sir, almost 15 years of teaching experience. And Kanakaya Naidu sir, almost 15 years of teaching experience. Kanakaya Naidu sir, and myself, Rajshekhar sir, and Ashok sir, measurements and some power system topics, etc. Like that, we have a strong team with a highly experience and dedication. మీకు ఆల్వేస్ అవైలబుల్లో ఉంటాం సార్. మీకు ఎప్పుడైనా ఎలాంటి డౌట్స్ అయినా సరే అవైలబుల్లో ఉంటాం సార్. లైక్ దట్ ఎస్పెషల్లీ ఫర్ ఈసీ అండ్ ట్రిపుల్. అండ్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇందాక నేను చెప్పినట్టు ఇఫ్ ఈసీఈ ట్రిపుల్ వాళ్ళు ఫస్ట్ నెట్వర్క్స్తో స్టార్ట్ చేస్తే బెస్ట్. అదర్వైజ్ మీ డైరీలో ఉన్న హార్డ్ సబ్జెక్ట్స్తో మీరు స్టార్ట్ చేస్తే బెస్ట్. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లోనే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ రికార్డెడ్ వీడియో క్లాసెస్. ఈ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఎస్పెషల్లీ రికార్డెడ్ ఫర్ జెన్కో ట్రాన్స్కో. అంటే నేను వేరే వాటికి రికార్డ్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక 100 గంటలు పెట్టి నెట్వర్క్స్ అంతా ఒక 100 గంటలు పెట్టినాను. అక్కడ మీరు నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, కంప్లీట్ చేయడానికి ఒక 15-20 days పట్టింది. అప్పుడు పవర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఇంకో 2 నెలలు పడుతుంది. ఆ విధంగా కాకుండా మీకు కావాల్సినంతలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎలా అంటే ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా ఎస్పెషల్లీ ఫర్ ఏఈ వాళ్ళ కోసం రికార్డ్ చేసినవి సార్. కంప్లీట్ రికార్డెడ్ వీడియోస్. ఈ కంప్లీట్ రికార్డెడ్ వీడియో క్లాసెస్తో పాటుగా మోస్ట్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ హూ ఆర్ ప్రొవైడింగ్ లైవ్ క్లాసెస్. గుడ్ రెస్పాన్స్. యాక్చువల్గా చాలామంది కూడా వర్కింగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఎక్కువ రెస్పాన్స్ లైవ్ క్లాసెస్కే ఉంది యాక్చువల్గా. సో ఆల్రెడీ లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. టుడే అంటే ఈరోజు మండే సార్. ఈరోజు ఈవినింగ్ 6 PM నెట్వర్క్స్ క్లాస్ ఉంటుంది. ఈ నెట్వర్క్స్ క్లాస్ బై చైర్మన్ ఆఫ్ సాయి మీద డాక్టర్ జి రమణ సార్ విల్ టేక్ దిస్ క్లాస్. ఓకే, ఈరోజు ఈవినింగ్ లైవ్ క్లాస్ ఉంటుంది. నెట్వర్క్స్ ఈవినింగ్ 6 PM. యాక్చువల్గా ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ 6 AM to 8 AM అండ్ ఈవినింగ్ 6 PM to 8 PM. ఈవినింగ్ 6 PM to 8 PM క్లాసెస్ జరుగుతాయి. ఇది మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే, అది మళ్ళీ మనం డిసైడ్ చేద్దాం మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. అండ్ సండేస్ అండ్ హాలిడేస్లో
ఇది మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 hours per day, ఈ విధంగా ప్రిపేర్ అవుతే మనం సిలబస్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పడిన తర్వాత నెంబర్ ఆఫ్ అవర్స్ ఇంక్రీజ్ చేద్దాం. మీరు కొంచెం టైం ఇవ్వాలి. అప్పుడు మేము మీకు జాబ్ తెప్పించాలంటే మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి. అప్పుడు ఆ విధంగా లైవ్ క్లాసెస్ అనేవి కొంచెం రెస్పాన్స్ ఎక్కువగా ఉంది సార్ యాక్చువల్గా. సో ఇది మండే 6 PM, ఈరోజు 6 PMకి లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రికార్డెడ్ వీడియోస్ అండ్ లైవ్ క్లాసెస్ ఎక్కడుంటాయి సార్ అంటే సాయి మీద గేట్ అనే మొబైల్ యాప్ సార్. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో ఒకసారి ఈ యాప్ డౌన్లోడ్ చేయండి. సాయి మీద గేట్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో ట్రాన్స్కో ట్రిపుల్ ఆ విధంగా మీకు కోర్స్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు డెమో వీడియోస్ వినొచ్చు. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కాల్ చేయొచ్చు. నేను నెంబర్స్ ఇస్తాను సార్. సాయి మీద గేట్ సార్ మన యాప్. ఇంకా కొంతమంది కాల్ చేసి వేరే యాప్ ఏదో ఉంది సార్, ఇది కూడా సాయి మీద అనే. మన సాయి మీద గేట్ అనే యాప్ సార్. ఓకే, సో బీ కేర్ఫుల్ ఆన్ దట్. సో ఈ సాయి మీద గేట్ అనే యాప్లో రికార్డెడ్ వీడియోస్, లైవ్ క్లాసెస్. మరి ఆఫ్లైన్ సార్ అంటే ఆఫ్లైన్ అనేది ఇప్పుడైతే మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఆఫ్లైన్ ఇప్పుడైతే ఎవ్రీడే 9 to 1 పెడుతున్నాను సార్, ఒక 15 days అలా. దాని తర్వాత ఈ షెడ్యూల్ కూడా 9 to 6 ఉంటుంది సార్. ఎవ్రీడే 9 to 6, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6. ఫుల్ డే బ్యాచ్ కావాలంటే ఆఫ్లైన్ వచ్చేసి మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో సార్. దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కన ఉంటుంది సార్. లేదు విజయవాడలో కావాలి సార్ అనే వాళ్ళకి ఈవినింగ్ 5 to 8 బ్యాచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. దాని తర్వాత మళ్ళీ ఫుల్ డే బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే ఈవినింగ్ 5 to 8 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. తిరుపతిలో ఇంకా బ్యాచ్ స్టార్ట్ చేయలేదు సార్. తిరుపతిలో ఆఫ్టర్ వినాయక చవితి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం సార్. తిరుపతిలో. విజయవాడలో ఎక్కడ సార్ అంటే బెంచ్ సర్కిల్ దగ్గరగా సార్, ఆ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో గాయత్రి నగర్ ఐ థింక్ అక్కడ ఉంటుంది సార్ మన ఆఫీసు. అండ్ తిరుపతిలో అయితేనేమో టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పక్కన భవానీ నగర్లో మన ఆఫీస్ ఉంటుంది సార్. సాయి మీద తిరుపతి, సాయి మీద విజయవాడ అండ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లో ఉంటుంది సార్. సో ఎవరైతే ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు, సో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి సార్ మీకు, అండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి సార్, అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి సార్. అండ్ ఇందులో ఏది మీరు జాయిన్ అయినా సరే వాళ్ళకు మెటీరియల్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఆఫర్ ఇంకోటి ఏంటంటే మెటీరియల్ ఆల్మోస్ట్ అరౌండ్ 12 books ఫర్ ట్రిపుల్ 9 books ఫర్ ఈసీఈ. మెటీరియల్ 12 books ఫర్ ట్రిపుల్ 9 books ఫర్ ఈసీఈ. ఇది ఫ్రీగానే మీకు కొరియర్ చేస్తాం సార్. ఎవరైతే ఇందులో మీరు రికార్డెడ్ తీసుకున్నా సరే, లైవ్ తీసుకున్నా సరే, ఆఫ్లైన్ వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అరౌండ్ 5,000 వర్త్ ఆఫ్. మీరు ప్రింటింగ్ చేయించుకున్న అరౌండ్ 4,000 అట్లా పడుద్ది సార్. 12 books ఆల్మోస్ట్. సో ఆ మెటీరియల్ అనేది వీళ్ళకు ఫ్రీగా ఇస్తున్నాం సార్. రికార్డెడ్ వీడియోస్ వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ లైవ్ క్లాసెస్ వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ వాళ్ళకి, అందరికీ కూడా ఆ మెటీరియల్లో టోటల్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ తర్వాత ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ప్రీవియస్ గేటు, ఐఏఎస్ అండ్ జెన్కో ట్రాన్స్కో, ఎస్ఎస్సి జేఈ అట్లాంటి బిట్స్ ఉంటాయి. వాటి ఎక్స్ప్లెనేషను కావాల్సింటే ఎక్స్ప్లెనేషను, లేదంటే హింట్. ఆ విధంగా కంప్లీట్గా బుక్స్ మీకు ఇది ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ ఆఫర్ కూడా ఒక 2-3 days ఫస్ట్ ఫ్యూ మెంబర్స్కి ఈ ఫ్రీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడ ప్రిపేర్ అవుతారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం, బట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ప్రిపేర్ అవ్వడానికి మా దగ్గర కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను సార్. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మొబైల్ నెంబర్స్ 9494941234, 8303741234 నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ విజయవాడ అయితేనేమో 9494891234 విజయవాడ అయితే. అండ్ తిరుపతి అయితేనేమో 9494
861234. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలాంటి డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు సార్, ఎలాంటి డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఏఈ. అండ్ వాట్ అబౌట్ జేఎల్ఎం సార్? జూనియర్ లైన్మెన్. జూనియర్ లైన్మెన్. ఈ జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ ఈ మూడింట్లలో కూడా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది సార్. ఈ మూడింట్లలో కూడా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది సార్. అరౌండ్ 1711 వేకెన్సీస్ అని ఇచ్చారు సార్. దీంట్లో కూడా టోటల్ ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది సార్. ఈ టోటల్ ఎలక్ట్రికల్ సిలబస్ మీకు 24 పార్ట్స్గా, 24 సబ్జెక్ట్స్గా మీకు కన్వర్ట్ చేశాడు. ఆ 24 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవుతే కంప్లీట్గా టెక్నికలే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు సార్, చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి. జనరల్గా ఏపీలో జూనియర్ లైన్మెన్ కాంపిటీషన్ కొంచెం తక్కువ సార్ తెలంగాణతో కంపేర్ చేస్తే. మీరు బాగా ప్రిపేర్ అవుతే జాబ్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మన సాయి మీద విషయానికి వస్తే సాయి మీద జేఎల్ఎం, ఈ సాయి మీద జేఎల్ఎం అనే యాప్ మీరు డౌన్లోడ్ చేయండి సార్. దాంట్లో మీకు ఏపీ జేఎల్ఎం అండ్ టీఎస్ జేఎల్ఎం అనే రెండు ఉంటాయి. ఏపీ జేఎల్ఎం అండ్ టీఎస్ జేఎల్ఎం రెండిట్లలో కూడా మీకు తెలుగు మీడియం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సార్. రెండు ఉంటాయి సార్. మీరు రెండు విధాలుగా నేర్చుకోవచ్చు సార్. నేను కొంటే ఇంగ్లీష్ మీడియమే వచ్చింది సార్, దాంట్లో తెలుగు మీడియం కూడా ఇస్తాం సార్. ఓన్లీ తెలుగైనా సార్, ఇంగ్లీషు అంటే మీరు ఒక్కసారి కొంటే మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఇస్తాము. మీరు రెండూ ప్రిపేర్ అవ్వచ్చు అన్నమాట. సో అది అడ్వాంటేజ్. ఇది యాక్చువల్గా మీకు సాయి మీద జేఎల్ఎం అనే యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అక్కడ డెమో వీడియోస్ ఉంటాయి సార్. ఒక్కసారి మీరు డెమోస్ చూసిన తర్వాత మీరు మన సాయి మీద మొబైల్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకేనా? సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మన ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ చాలా రోజుల నుంచి 10 ఇయర్స్ నుంచి, 5 ఇయర్స్ నుంచి, 6 ఇయర్స్ నుంచి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నోటిఫికేషన్ కోసం వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకొని జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ వ్యూవర్స్.